వానకాలం వచ్చిందంటే చాలు పగ్గాలు దెంపుకున్నట్టే వేస్తుంటాయి వాగులు వంకలు. ఇంకో దిక్కు ఎటు పోవాలనో తెలియని గంగమ్మ బాటలన్నింటినీ ముంచెత్తుతుంటది. పట్నాలల్ల చెరువులన్నీ మత్తళ్ళు దుంకుతుంటాయి, కాలనీలు మునుగుతుంటాయి. ఇట్లా చిన్నగుండైపోండ్రి ఆనకాలం కష్టాలు. అన్నిటికి మించి గుంతల రోడ్లతోని పబ్లిక్ సుక్కలు కనిపిస్తుంటాయి. ఇక చూడుండ్రి అప్పుడే షాలైన రోడ్డు కష్టాలు. పొద్దంతా ఊరిస్తాంది, పొద్దుమీకంగా దుమ్ము లేవుతాంది, వాన గట్టిగానే చప్పరిస్తాంది. రెండు రాష్ట్రాలలో అప్పుడే వాగులు వంకలు గట్లు తెంపుకున్నట్టే పరుగులు పెడుతున్నాయి. ఊర్ల పొంట అయితే రోడ్ల మీదనే మడుగులు కట్టినాయి నీళ్లు. ఇంగిని జాగల్ల బాటల పొంటి వాగు లెక్క బారుతున్నది వరద. గిట్లనే నల్గొండ జిల్లా మునుగోడు దిక్కు పొరక కొడతాండు వానదేవుడు. చెవుటుప్పల్ రోడ్డు మీద లెచ్చబారింది వరద. రోడ్డే కొట్టుకపోయింది. పెద్దవాగు కాడ చెక్కు డ్యాము పొంగి పొర్లేటాలకు ఆ దగ్గర పట్లనే ఉన్న పాతిన్ప సామాన్ల షాపులున్న ఖాళీ బీరు సీసాలు ప్లాస్టిక్ డబ్బాలు రోడ్డు మీదకి కొట్టుకొచ్చినాయి. ఆ చూడండి అంటే బాతుల తీరుగా ఖాళీ బీరు సీసాలు నీళ్ళల్లో తేలుకుంటూ పోయినాయి. పబ్లిక్ అంతా ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. ఇన్నొద్దులు వాడవాడ తిరిగి పోగు చేసిన ఖాళీ సీసాలన్నీ కొట్టుకుపోయినాయని పాపంగా పాతిన్ప సామాన్ల షాపోళ్ళు లాభోదివోము అంటారు. ఇక అది అట్లుంటే వానలకు దెబ్బతిన్న రోడ్లు పబ్లిక్ కు నరకం చూపిస్తున్నాయి. నెరి కరీంనగర్ సిరిసిల్ల మెయిన్ రోడ్డు సుక్కలు చూపిస్తాంది. పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. వాళ్ళు వీళ్ళు కాదు, ఆ గుంతలలో సెంటర్ మంత్రి బండిసారు కాన్వాయిలున్న కారే దిగబడ్డది. ఇక సామాన్యుల కోసం చెప్పొద్దు పోన్రి. ఎప్పుడు చూసినా గుంతలలో బండ్లు దిగబడు, వాళ్ళు వీళ్ళంతా కలిసి వెనకకెంచి నూకుడు నిత్య గిదే నడుస్తాందట. మరి ఇక లీడర్ సావులు పెద్ద పెద్ద ఆఫీసర్లు తిరిగే రోడ్డు గీ తీరుగా అధ్వానంగా ఉంటే ఆఫీసర్లకు ఏంటికి చీమ కుట్టినట్టన్నా అయితలేదో అని ఆలోచనలు పడ్డారు జనాలు. ఇక రోడ్ల ముచ్చట అట్లుంటే అటు ఏపీల సూత దాబాయించి కొడుతున్నాయి వానలు. కర్నూలు జిల్లాలో ఎగబడి పారుతున్నాయి వాగులు. మరిగా ముంగట ఎల్నీనో ఉన్నది, కరువు వస్తాందని చెప్తున్నారు గానీ ఇప్పుడైతే అక్కడక్కడ ఆయమన్న వానలే కొడుతున్నాయి.